హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో అయితే ఒక హెల్దీ స్వీట్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. కొబ్బరి ఉండలు రెసిపీ అనమాట. కొబ్బరి లడ్డు అని కూడా అంటారు. రీజనల్గా వీరికి ఉండే నేమ్స్ డిఫరెంట్ అయినప్పటికీ వీటిని చేసే ప్రొసీజర్ అయితే ఒక్కటేనండి. మీరు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో వస్తాయన్నమాట. దీనికి కావాల్సిన రెండు ఇంగ్రీడియంట్స్ అండి, కొబ్బరి, బెల్లం, అంతే. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఇది హెల్దీ స్నాక్ అని కూడా చెప్పొచ్చండి. ఫస్ట్ అయితే దీని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. నేనైతే 2 కొబ్బరికాయలు తీసుకున్నాను దీనికోసం. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసాను. మీరు చేయగలను అనుకుంటే కొబ్బరి తురుముకున్నా పర్వాలేదండి. మీరు మాన్యువల్గా తురుముకొని కూడా చేసుకోవచ్చు, మిక్సీకి వేయకుండా. నేనైతే ఇక్కడ మిక్సీకే వేసేసాను. వేసేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి ముదురు కొబ్బరికాయలే ఉండాలండి, లేతవి అస్సలు పనికిరావు అన్నమాట, పేస్ట్లా అయిపోతాయి. ఇలా అయితే తురుము చేసేసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్స్ వచ్చేసి 1 కప్పు కొబ్బరి తురుముకి 3/4 కప్పు బెల్లం అయితే సరిపోతుంది, సేమ్ కప్తో. పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా చేస్తే. ఫస్ట్ అయితే ఒక మూకెడు వేసుకోవాలి. వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసాను ఇందులో. కొబ్బరి తురుము ఫ్రై చేసుకోవడానికి అనమాట, అందులో ఉండే వెట్నెస్ అంతా పోవడం కోసం వేసేసి కొంచెం మైల్డ్గా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ రానవసరం లేదండి, నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసేసి అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఈ 3/4 కప్పు బెల్లం వేసేసి ఒక 1/2 టీ కప్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా హాఫ్ కన్నా తక్కువే అండి ఇవి. వేసి ఇలా పాకం కోసం అయితే స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. దీనికి తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఈ బెల్లం అంతా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా అయితే పాకం వస్తే సరిపోతుందన్నమాట. ఇందులో అయితే కొబ్బరి తురుము వేసేయాలి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము అంతా. వేసేసి మంచిగా మిక్స్ చేయాలండి, అంతా ఈవెన్గా కలిసేటట్టు. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదే కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడే ఉండలు చేసేసుకుంటారనమాట. ఇదే కన్సిస్టెన్సీలో అలా బాగుండదండి. అప్పటికప్పుడే మనకి తినడానికి తప్ప అది పర్ఫెక్ట్గా ఉండదన్నమాట. ఇది సిమ్లో పెట్టుకొని అయితే అలా గ్రాడ్యువల్గా దగ్గర పడుతుందండి. ఇది మనం వేసిన పాకం చేసాం కదా, పర్ఫెక్ట్గా ఈ కొబ్బరి పాకం మిక్స్ అవుతాయి అన్నమాట. ఇలా ఒక కలాకండ్లా ఫామ్ అవుతుందండి ఇది. ఆ కన్సిస్టెన్సీ రావాలన్నమాట, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు. ఇందులో అయితే ఒక స్పూన్ నెయ్యి మళ్ళీ వేసాను. ఇలా ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోవాలండి ఈ మిశ్రమం అనేది. అలా సెపరేట్ అయితే కరెక్ట్గా రెడీ అయినట్టు అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. ఇలా అయితే ప్యాన్ సెపరేట్ అవుతూ ఒక కలాకండ్లా అయితే వచ్చేస్తుందండి మనకి. వీటిని ఇలా ఉండలుగా చేసేసుకోవాలి. ఇది కొబ్బరిలో ఉండే ఆయిల్ అంతా మంచిగా రిలీజ్ అవుతుందండి. మన సిమ్లో బాగా దగ్గరికి అయ్యేటట్టు చేసాం కదా, కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఇలా ఉండలు అయితే చేసేసుకోవాలి. ఇదండి, ఇలా రావాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు మనకి. లూజ్గా ఉండనే కూడదు, ఇలా సాగుతూ రావాలన్నమాట. ఒక క్యారమిల్ ఎలా స్టిక్ అవుతుందో అలా క్యారమెల్లా రావాలన్నమాట. అంతేనండి, ఇలా ఉండలు చేసేసుకోవడమే అన్నీ.
మన చెయ్యి టాలరేట్ చేయగలిగేంత హీట్లో చేయొచ్చండి. మరీ ఎక్కువ హీట్తో చుట్టాల్సిన అవసరం లేదు. నా హ్యాండ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఆయిల్ చూస్తున్నారు కదా ఎంత మంచిగా రిలీజ్ అవుతుందో. ఇది పర్ఫెక్ట్ కొబ్బరుండ కన్సిస్టెన్సీ అండి. ఇలా అయితే మీరు హెల్తీగా స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఎలాగో ఫెస్టివ్ సీజన్ నడుస్తుంది కాబట్టి కొబ్బరికాయలు అవి ఎక్కువగా ఉండిపోతాయి కదా ఇంట్లో. అలాంటి వాటిని వేస్ట్ చేయకుండా ఇలా హెల్తీగా స్వీట్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా ఏంటంటే ఇది ఫుల్ ఆఫ్ హెల్తీ ఇంగ్రీడియంట్సేనండి వేసిన రెండు కూడా. కొబ్బరి విషయానికి వచ్చేస్తే ఫుల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఉంటాయి, అలానే ఫైబర్ ఇంకా ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇంకా బెల్లం విషయానికి వస్తే ఫుల్ ఆఫ్ ఐరన్, మీ అందరికీ తెలిసిందే కదా. ఈ రెండు హెల్త్కి చాలా మంచివండి. మీరు మీ పిల్లల స్నాక్ బాక్స్లో కూడా ఇవి రోజుకొకటి ఇవ్వచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఏదో మనకి ఒక కలాకండు లేకపోతే ఒక టాఫీ చాక్లెట్ తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లేదు మీరు ఇలానే చేస్తే నాకు కామెంట్ చేయండి. మీకు ఈ ప్రొసీజర్ అలానే నేను చేసిన మెథడ్ నచ్చినట్టయితే వీడియోని షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.